భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తి పుట్టుకతోనే భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించినది. కానీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలకు మాత్రమే ఇప్పటికీ ఆ హక్కులు అందడం లేదు. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాసుపల్లి గణేష్ కుమార్ పై సొంత పార్టీ వారే అనేకమైన నిందారోపణలు చేస్తున్నారు. దానికి గల కారణం ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం వలన పెద్దగా రాజకీయ ఒడిదుడుకులు తెలియలేదు కనుక ఆ కారణంగా ప్రజలలో తప్పుడు సంకేతకాలు ఆయనపై రుద్దాలని, ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా సొంత పార్టీ వారే ఆ యొక్క ఎమ్మెల్యే టికెట్టు డబ్బున్న ధనిక వర్గం వారు పొందాలని ఆరోపణలు ఉన్నవి. అందువలన ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన దక్షిణ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే గుణం కూడా ఉంది. అంతేకాకుండా కేజీహెచ్ రోగులకు నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అనగా చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, కాపు నేస్తం, మత్స్యకారుల భరోసా, వడ్డీ లేని రుణం, చేదోడు వాదోడు, ఆటో కార్మికుల వాహన మిత్ర, వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్, వైఎస్ఆర్ ఆరోగ్య మిత్ర, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఎడ్యుకేషన్ వగైరా పథకాలు అన్నీయూ తన నియోజకవర్గంలో ఉన్న అర్హులైన ప్రజలకు పథకాలు అందించే కార్యక్రమాలు చేపట్టారు. ఏంటంటే ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ కు మరొకసారి వైసీపీ ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి మా సంఘం ద్వారా మేము కోరుతున్నాం సార్. అంతేకాకుండా శ్రీధర్ అప్పలరాజు గారు కూడా ఇటీవలే వైఎస్ఆర్ ప్రభుత్వం వారి యొక్క మత్స్యశాఖ మంత్రిగా ఇవ్వడం మేము చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. ఎందువల్లంటే ఇంతవరకు గతంలో ఎన్నడూ రాజకీయ పార్టీలు ఉన్నా ఎప్పుడు కూడా మా మత్స్యకారులకు కూడా అంత ఉన్నతమైన పదవి ఇవ్వలేదు. వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం ఈ మత్స్యశాఖ పోస్ట్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం. అలాగని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అన్ని విధాలుగా కూడా గెలాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే శ్రీధర్ అప్పలరాజు గంగవారి విషయమే, శ్రీకాకుళం విషయమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన సేవ చేశారు. అనేకమైన సమస్యలు కూడా పరిష్కారం చేశారు. సో ఇలాగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు ఇతరులు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. తమ మీడియం మిత్రులు ఏంటంటే డబ్బున్న వాళ్ళు కాకుండా పేదవాళ్ళు, అడగబడిన వర్గాలకు, సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు రాజకీయ పార్టీలు రానున్న కాలంలో కేటాయించగలిగితే రాజకీయంగా వాళ్ళు బాగుంటారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో పుట్టినప్పటి నుండి కూడా మనుషులకు అనేకమైన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. కేవలం సామాజిక వర్గం సంబంధించిన వరకు ఆ హక్కులు కోల్పోతున్నారు. రాజకీయ పదవులు లేకపోవడం వల్ల, రాజకీయ పార్టీలు ఆటాదారులు లేకపోవడం వల్ల మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ కు దక్షిణ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి. ఎందువల్లంటే దక్షిణ నియోజకవర్గంలో సుమారు మా సామాజిక సంబంధించినటువంటి 50,000 ఓట్లు పైగా ఉన్నాయి. సో వైసీపీ ప్రభుత్వం గాను వాసుపల్లి గణేష్ కుమార్ గాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము కల్పించుకునే సత్తా కూడా మాకు ఉంది. సో మా ముఖ్యమైన డిమాండ్ గా మేము అది తీసుకుంటున్నాము. అలాగే ఇతర నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఇలాగ అన్యాయం జరిగిన ఎవరు పెట్టించుకున్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఈ సొంత పార్టీ వాళ్ళు కూడా చేయట్లేదు. కేవలం వాసుపల్లి గణేష్ కుమార్ మీద ఇలా దాడి చేయడం మంచి పద్ధతి కాదు. అది విరమించుకోనట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగా ఈ వీళ్ళ సామాజిక వర్గం మీద ఇలాగా దాడి చేస్తే మేము కూడా ప్రతిఘటించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మా డిమాండ్ గా మేము చూస్తున్నాము. అంతేకాకుండా మీడియా మిత్రుల్లో ఈ మత్స్యకార సామాజిక వర్గం సంబంధించినటువంటి వెనకబడిన తరగతులు ఏ వర్గం సంబంధించిన వరకు వాళ్ళకు ఎక్కువ రాజకీయ సీట్లు ఇవ్వాలి, ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు బాగుండాలని చెప్పు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ గా మేము ఈ అంశాలు కూడా మేము ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఆఫీసర్లు పిలిపించుకోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రధానంగా ఆయన క్యాంప్ కార్యాలయాలు నిర్వహించడం, ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రాంతాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు సంబంధిత అధికారులు తెలియజేసి ఇమీడియట్ గా పరిష్కారం చేసే మంచి నాయకుడు. అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ కొనసాగిస్తే మంచిదని చెప్పి ఆశిస్తూ ఈ డిమాండ్ పెడుతున్నాము. అంతేకాకుండా ఫిషరీస్ సంబంధించినటువంటి సంబంధంలో ఎవరు చనిపోయినా తర్వాత ఆల్రెడీగా మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులకు అందకపోతే ఆయన దృష్టికి వస్తే ఇమ్మీడియట్ గా ఫిషరీస్ జేడీతో మాట్లాడు లబ్ధిదారులు కూడా అందించడం, పెట్రోల్ సబ్సిడీ, తర్వాత ఈ మన బోట్లు కూడా ధ్వంసం అయితే అది ఈ పార్టీ నాయకులు కూడా తీసుకొచ్చు అందరికీ కూడా ఎస్టిమేషన్ వేయడం. పాత ఎప్పుడో కాలంలో అది బోట్లలో కూడా
మునిగిపోయిన ఆ బోట్లు కూడా వెతికిలాడు ఒక కమిటీ వేసి దాన్ని కూడా నష్టపరిహారం ఇవి కూడా దిశలకారుగా మాకు నెరవేరిన కళ ఈ వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా మాకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి అంత మంచి నాయకులను మళ్ళీ అనుకోగలిగితే ఎమ్మెల్యేగా మేము అత్యధిక ఓట్లు సుమారు 50,000 సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కనుక మేమంతా మళ్ళీ ఆయన్నే అనుకోవాలి ఉంది. అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ కాకుండా ప్రభుత్వం కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఒక రేషన్ కార్డు గాను, ఒక ఆధార్ కార్డు గాను, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గాను ఏమైనా ఇవ్వాలంటే కార్యాలయం చుట్టూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పక్క నుండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి పథకాలు ప్రభుత్వం చేపట్టింది. సో ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమాలు కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అనుకోవడానికి ప్రజలు చూస్తున్నారు. సో ఆ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు ప్రతిదీ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ పాటించుకుని ప్రజల్లో తీసుకెళ్లి అత్యధిక సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నారు. కాబట్టి వాసుపల్లి గణేష్ కుమార్ కు ఈ మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మంచిదని చెప్పు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నాము పత్రికా సోదరులకు.